సంచలనాలకు కేంద్ర బిందువు, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ బిగ్ బాస్. ఇది రియాలిటీ షో. ఇది అందరికీ తెలిసినప్పటికీ కూడా వీక్షకులు మొత్తం టీవీలకు అతుక్కుపోతున్నటువంటి పరిస్థితి. బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది ఉత్కంఠ పెంచుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు మాధురి. అయితే ఇది ప్రీ స్క్రిప్టెడ్ షో అనేటువంటిది ఒక ఆరోపణ అయితే, ఇది బ్రోతల్ హౌస్ అనేటువంటిది మరొక పొలిటికల్ కామెంట్. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్లో మాధురి ఎలా నెగ్గుకొస్తారు అనేటువంటిదే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఇది అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీనివాస్ గారు నమస్తే. చదువు బాగున్నారు? బాగున్నాం సార్, చాలా కాలం తర్వాత. స్టార్టింగ్ ఫ్రమ్ ద పొలిటికల్ కామెంట్ నుంచి అన్న, అసలు సిపిఐ నారాయణ గారు లాంటి వ్యక్తులే బిగ్ బాస్ అంటేనే బ్రోతల్ హౌస్ అని నాగార్జునని టార్గెట్ చేస్తూ, బిగ్ బాస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి ఈ తరుణంలో బిగ్ బాస్కి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం కరెక్టేనా? బిగ్ బాస్ గురించి మాకు కూడా పూర్తి అవగాహన లేదు. ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు మా కార్యక్రమాలకు కొంచెం బ్రేక్ చేసి కూడా కూర్చొని చూసేవాళ్ళం. అంత క్రేజీగా చూసేవాళ్ళం. ఆ సీజన్ అయిపోయిన తర్వాత మరొక 2-3 సీజన్లు ఆ తర్వాత మేము మాలాంటి వాళ్ళం, మాకు పర్సనల్గా మేము పట్టించుకోలేదు. నాగార్జున గారు చేసేటప్పుడు ఆయన వస్తున్నప్పుడు చూడటం అప్పుడప్పుడు అలవాటు. ఇప్పుడు ఇది ఏమైందంటే, ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ చాలా కాలం నుంచి మాకు అడుగుతున్నారు. ఆ సీజన్ రానే వచ్చింది, రమ్మని పిలిచారు. మనకున్న వ్యాపారాలు, ఒత్తిళ్ళు, ఈ పనుల మీద మనం చేయలేమని చెప్పేసి మనం చెప్పేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కాల్ వచ్చింది. వచ్చి ఎలాగైనా మీరు హాజరవ్వండి, ప్రయత్నించండి అంటే, సరేలే మరి పిలుస్తున్నారు కదా వెళ్దామని వెళ్ళటం, పంపించడం జరిగింది. ఇక బిగ్ బాస్ మీద ఉన్న కామెంట్స్ నిజంగానే నేషనల్ లెవెల్లో కానీ కొన్ని రాష్ట్రాల్లో కానీ దాని మీద ఆ రకంగా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్లో అదొక మంచి వేదిక. ఆ వేదికలో మనం సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషి బ్రతుకు, మనం ఈ విశ్వంలో ఒక 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కొంతమంది వ్యాపార రంగాలు, విద్యా రంగం ఉంది, రాజకీయ రంగం ఉంది, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో ప్రతి మనిషి కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బ్రతకటం కోసం ఒక బ్రతుకు పోరాటం చేస్తుంటాడు మానవుడు అనేవాడు. ఈ సమాజంలో మనం పడుతున్న ఎక్స్పీరియన్సెస్ కన్నా బిగ్ బాస్ అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు నాకు తెలిసి. మనం ఇందులో విజయం సాధిస్తున్నాం, అపజయం సాధిస్తున్నాం, ఎదుర్కొంటున్నాం, కింద పడుతున్నాం, పైన లేస్తున్నాం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య నలిగిపోతున్నాం. ఎవడు సొసైటీలో సహాయం చేసుకోడు, డబ్బు ఉంటేనే గౌరవిస్తారు, లేకపోతే పక్కన పెడతారు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కారు వేసుకొని వెళ్ళిపోతారు తప్ప, యాక్సిడెంట్ అయిందని నిలబడి వాడికి సఫరీలు చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు ఉండవు. ఇవన్నీ ఎవరికాలే ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇన్ని సమస్యల నుంచి మనం ఎదుర్కొని వస్తున్నటువంటి వాళ్ళం ఈ సమాజంలో. మరి బిగ్ బాస్ ఏంటి? బిగ్ బాస్లో 10 మందో 15 మందో ప్లేయర్స్ని పెట్టి వాళ్ళు ఒక మనిషికి ఫోన్ లేకుండా, సమాజంతో సంబంధం లేకుండా, సరైన భోజనం కూడా అందివ్వకుండా, ఏ టైంకి పడుకోవాలో ఏ టైంకి లేవాలో కూడా తెలియకుండా, కొన్ని గేమ్స్, కొన్ని ఫైట్స్ ఇవి కూడా పెట్టి ఒక గేమ్లా రక్తి కట్టిస్తారు. అందులో రక్తి కట్టించిన దానిలో ఇంకా రిలేషన్స్ కూడా పెట్టుకుంటారు. అన్న చెల్లని, తండ్రి కూతురని, లేకపోతే లవర్స్ అని, ఇలాంటి రిలేషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ రిలేషన్స్ ద్వారా కొంత చెడ్డపేరే వచ్చింది. చాలా కొంతే ఉంది, చెడ్డపేరే ఉంది. ఇప్పుడు పెద్దలు అన్నట్టు, విమర్శించినట్టు దీని తాలూకు ఆడియన్స్ కూడా ఎక్కువ సి గ్రేడ్ పీపుల్ ఉంటారు, ఏ గ్రేడ్ బి గ్రేడ్ తక్కువ ఉంటారు. సో అదొక టీం, అదొక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీన్ని ప్రేక్షకులుగా ఉంటారు, ఆడియన్స్గా. మిగతా వాళ్ళు తక్కువ. సో దీన్ని ఒక క్రేజ్ నడుస్తుంది. ఆ క్రేజ్లో కొంతమంది కొన్ని తాపత్రయపడుతూ అందులో అడుగు పెడితే చాలు నా జన్మధన్యం అయిపోద్ది అనుకునే తీరులో చాలామంది ఉంటున్నారు. ఎందుకంత ఆప్యాయత దాని మీద చూపెడుతున్నారు అన్నది అర్థం కాదు. దాని రేటింగ్స్ అలాగే వెళ్తున్నాయి, చూసే వ్యూవర్షిప్ అలాగే వెళ్తుంది. ప్రజలు దాన్ని విస్తారంగా సాయంత్రం టీవీ వేసుకున్న గంట అయినా సరే వీక్షించడాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్, నాగార్జున గారు, సల్మాన్ ఖాన్ గారు, ఒకవైపు తమిళనాడులో కానీ కమల్ హాసన్ గారు, ఇలాంటి వాళ్ళు షోని రివ్యూ చేస్తున్నారు. ఇది చేసే దానిలో చాలామంది ఒక ప్రెజెన్స్, మేము ఎవరో అనేది తెలుసుకోవటం కూడా, మేము 10 మందికి అర్థం కావాలి, మేము తెలియాలనుకునే వాళ్ళు వెళ్తుంటారు.
కానీ వీళ్ళలో సెలబ్రిటీస్ని పిలుస్తారు, కామనర్స్ని పిలుస్తున్నారు, అందులో అందరిలాగే మనకు పిలుపు వచ్చింది. మన కాన్సెప్ట్ ఏంటంటే అంటే సాధారణంగా కాంట్రవర్సీ ఎవరు క్రియేట్ చేస్తారో, కాంట్రవర్సీని ఎవరు వెంటేసుకొని పూసుకొని తిరుగుతారో వాళ్ళకి బిగ్ బాస్ ఆహ్వానం వస్తుంది అనేటువంటిది జనరల్గా ఉండేటువంటి ఒక టాపిక్. అందులో భాగంగానే మిమ్మల్ని మాధురి గారిని పిలిచారా? దీన్ని నేను ఇటీవల కాలంలో యూట్యూబ్స్లో ఇటన్నిటిలో ఇది ఒక కాంట్రవర్సీ అన్నది ఒక బిగ్ బాస్ వేదికనే కాదు. కాంట్రవర్సీ ఉంటేనే టీవీల్లో సీరియల్స్ చూస్తున్నారు, కాంట్రవర్సీ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు జనం, కాంట్రవర్సీ ఉంటేనే ఆ వార్త వింటున్నారు జనం. కాంట్రవర్సీ లేకపోతే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది ఎంత పెద్ద వార్త అయినా సరే. దానిలో ఏదో ఒక చిన్న కాంట్రవర్సీ ఉండాలి. ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఆ సినిమా గొప్ప విలువల గురించి, ఆ కథ గురించి చెప్తే ఎవడు వినడు. ఆ డైరెక్టర్ ఏదో ఒక కులాన్ని తిట్టాడో, డైరెక్టర్ ఏదో ఒక సంఘానికి వ్యతిరేకంగా ఇందులో ఒక డైలాగ్ పెట్టాడంటేనే ఆ సినిమా మీద అందరూ వింటారు. ఏంటి జరిగింది సినిమా ప్రమోషన్. సినిమా ప్రమోషన్లో కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ? కాంట్రవర్సీ అనేది అలవాటు అయిపోయింది నవేడేస్ కాదు, చరిత్రలో మనం చూసుకున్నా సరే 105 అన్నదమ్ముల మధ్య కూడా కాంట్రవర్సీ ఉంది. మహాభారతం ఎందుకంత హైలైట్ అయింది? అన్నదమ్ముల మధ్య ఉన్న పోరాటం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, రాజ్యాధికారం, రాజ్యం వీరభోజ్యం అన్న దానిలో అన్నదమ్ముల మధ్య జరిగిన సంఘటనలు. 5 ఊళ్ళు ఇచ్చేస్తే పోయింది కదా దుర్యోధనుడు. 5 ఊళ్ళే కదా అడిగారు. 5 ఊళ్ళు ఇవ్వకపోవడమే కాంట్రవర్సీ అయింది కదా. ఆ కాంట్రవర్సీ కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది కదా. అందరూ పోయినారు కదా. 100 అన్నదమ్ముల్ని కూడా కోల్పోయినాడు కదా. సో ఇది ఎక్కడే ఈ కథలో ఉన్నటువంటి ఇదేంటి కాంట్రవర్సీ అంటే జనంకి ఇష్టం, ప్రేక్షకుడికి ఇష్టం. తన కాంట్రవర్సీ అవ్వడానికి ఇష్టపడతాడో లేదో కానీ కాంట్రవర్సీ జరుగుతుంటే చూడటానికి ఇష్టపడతారు. అదే బిగ్ బాసే కాదు, ఏ వేదిక చూసుకున్నా కాంట్రవర్సీ ఎవరైతే ఉంటారో దీన్ని కొంతమంది కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని పిలవటం ఏంటి, మేధావుల్ని పిలిచి కూర్చోబెట్టండి. వాళ్ళు ఎవరో ఒక జర్నలిస్ట్ చెప్తున్నారు, మేధావుల్ని కూర్చోబెట్టి బిగ్ బాస్లో ఆడించాలి, లేదా సమాజంలో ఉన్నతమైన గౌరవం ఉన్నవన్నీ వాళ్ళు. అక్కడ అది సబ్జెక్ట్ రాదు. కాంట్రవర్సీ ఉంటేనే సబ్జెక్ట్ వస్తుంది. అసలు బిగ్ బాస్ ఎపిసోడే కరెక్ట్ కాదు, బిగ్ బాస్ సిరీసే కరెక్ట్ కాదు, అసలు ఆ థాటే కరెక్ట్ కాదు అంటే మళ్ళీ దీంట్లో మేధావుల్ని పెట్టమని ఇవాళ సాయి అనే జర్నలిస్ట్ చెప్తున్నాడు. వీళ్ళ పెడతారు కాంట్రవర్సీ. అందులో మా పేరెత్తి కూడా చెప్పాడు. ఆ సాయికే నేను అడుగుతున్నాను, నువ్వు వెళ్ళేది బిగ్ బాస్కి, మేధావు కదా, నిన్నెవడు చూడ్డు, నువ్వు మా గురించి ఎందుకు కాంట్రవర్సీ మాట్లాడుతున్నావు తెలుసా? నీ వార్త వింటారని. అందరి గురించి బిగ్ బాస్లో వెళ్ళిన వారి గురించి పేరెత్తలేదు, మా పేరే ఎత్తావు. ఎందుకు ఎత్తావో తెలుసా? ఎక్కువ మంది చూస్తారని. కాంట్రవర్సీకి ప్రాధాన్యత ఉంది. ఎక్కువ మంది చూస్తారన్న ఆ వార్త వింటారు. పొలిటికల్ యాంగిల్ కూడా దువ్వాడ శ్రీని పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి, రాజకీయ నాయకుడు, కుటుంబ వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కాంట్రవర్సీ కాబట్టి కాంట్రవర్సీని నువ్వు మాట్లాడి ఇవాళ ఆయన చెప్తున్నారు, ఆయన మేధావులు, ఉన్నతమైన వాళ్ళు, సంఘంలో గౌరవమైన వాళ్ళని బిగ్ బాస్లో పెట్టొచ్చు కదా. నాగార్జునకు సలహా ఇస్తున్నారు, యాజమాన్యాలకు సలహా ఇస్తున్నారు ఆయన. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. కాబట్టి మనకు చేతకాని దాని మీద ఒక రంగు వేసేయడం, బురద జల్లేయడం కాదు. బిగ్ బాస్ అనేటటువంటి వేదిక రాంగ్ రూట్లో కొన్ని రాష్ట్రాల్లో వెళ్తున్నా అన్నది నిజం. ఒప్పుకుంటారు మీరు? నేను ఒప్పుకుంటాను. కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, నేషనల్ లెవెల్లో కూడా జరిగింది. కాబట్టి దీని మీద అపోహలు ఎక్కువగా కాంట్రవర్సీస్ వచ్చాయి. దానిలో ఏంటి స్కిట్స్, ఈ రిలేషన్స్ పెట్టుకోవటం. ఆ రిలేషన్స్ నిజమా? కాదు. ఇప్పుడు మాధురి వెళ్తూనే తనేం చెప్పారు, నేను ఒక విభిన్న కోణంలో వెళ్తున్నామన్నారు. ఆ విభిన్న కోణం ఏంటంటే తెలుగు ఇంటి ఆడపడుచు ఎలా ఉండాలా, నిండైన దుస్తులతో ఉండాలి. మా కాన్సెప్ట్ బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ సారీ ఉంటుంది, భాష 3 సాంప్రదాయం 4 ఆ బిగ్ బాస్లో నటనొద్దు, రియల్గా ఉంటాను, నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఉంటాను. అనే కాన్సెప్ట్తో మేము వెళ్ళింతాను. ఈ కాన్సెప్టే మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం. అంటే బిగ్ బాస్లో ఎక్కడైనా దురభిప్రాయాలు, చెడు అభిప్రాయాలు ఉంటే దాన్ని కౌంటర్ చేస్తాం. రిలేషన్స్ మీద ఆల్రెడీ తను మాట్లాడింది బిగ్ బాస్లో. ఏంటి రిలేషను? తండ్రి కొడుకులు కూతుర్లు అంటున్నారు మీ రిలేషను. ఆఖరిలో కప్పు వచ్చేటప్పుడు కూతురు కోసం నువ్వు విడిచిపెట్టేస్తావా, లేకపోతే తండ్రి కోసం ఈ విడిచిపెట్టేస్తుందా? లవర్స్ రిలేషన్ అంటున్నారు. వీళ్ళిద్దరూ విడిచిపెట్టుకుంటారా ఒకరికొకరు విన్నర్ కోసం? విడిచిపెట్టరే, ఫైట్ చేస్తారా లాస్ట్ వరకు. మరి ఎందుకు ఈ రిలేషన్? బయట అలా కాదు. తండ్రి కోసం కూతురు త్యాగం చేస్తుంది, కూతురు కోసం తల్లి త్యాగం చేస్తుంది, అన్న కోసం చెల్లి త్యాగం చేస్తుంది, చెల్లెల కోసం తమ్ముడు త్యాగం చేస్తుంది. ఇలా ఇవన్నీ అన్న త్యాగం చేస్తాడు. రిలేషన్స్ బయట అలా ఉంటాయి, ఇక్కడేంటబ్బా రిలేషన్స్? ఇది ఏమి రిలేషన్స్? ఇవి రిలేషన్స్ పెట్టుకొని ఎందుకు ఆడుతున్నారని బిగ్ బాస్లో ఫస్ట్ ప్రశ్న సంధించింది మాధురి. తన రేటింగ్స్ పెంచుకోవటం కోసం బిగ్ బాస్ షో, బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎంతకైనా దిగజారుతారు అనేటువంటిది ఓపెన్ టాప్.
టాక్ అండ్ ఓపెన్ కామెంట్. ఇంకా దీన్ని చాలా క్లియర్ కట్గా వితౌట్ ఫిల్టర్స్ మాట్లాడుకోవాలంటే శ్రీనివాస్ గారు, వావి వరసలు లేకుండా మరిచిపోయేలా చేసేది బిగ్ బాస్ షో అంటున్నారు ఓపెన్గా. ఒప్పుకుంటారా? అదన్ని ఖండించడానికి ఇప్పుడు అందులోకి వెళ్ళాము. అదే ఖండిస్తున్నాం. అది జరుగుతుంది. అది జరగటం వల్లే కొన్న దగ్గర కొంత శాతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంత శాతం అంగీకరిస్తున్నారు. వ్యతిరేకిస్తూ కూడా చూసారా విచిత్రం? అవును. ఎన్ని మాటలు చెప్తున్నాం. సాయంత్రం 9:30కి ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగింది అనేది మొన్నను ఎంట్రీ జరిగేటప్పుడు 24 లక్షల మంది లైవ్లో చూస్తుంటే కోట్ల మంది, అన్ని ఛానల్స్ అన్నీ కలిపి ముందు కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ నడుస్తుంది. మరి ఇందులో విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు విమర్శించే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కదా. అల్టిమేట్గా బిజినెస్లో ఏం కావాలి? రేటింగ్స్ కావాలి, వ్యూవర్షిప్ ఎక్కువ కావాలి. ఎవరైనా అందుకే బిజినెస్ చేస్తారు. వ్యూవర్షిప్ బాగుంది కూడా చేస్తారు. ఎందుకు టీవీ ఆఫ్ చేయరు? మనం ఎందుకు టీవీ స్విచ్ ఆఫ్ చేసి అసలు ఆ ఛానల్ని ఎందుకు మనం డిలీట్ చేయము? అవసరమైతే డబ్బులు వేసుకుని దాన్ని పాపప్ చేసుకుని ఆ ఛానల్ చూస్తున్నామే ఈ 3 నెలలు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామే. సినిమా డైరెక్టరు మంచిదే తీయాలనుకుంటాడు, ఆ సినిమా ఫెయిల్ అయిపోతుంది. రింగ పాట ఉంటేనే హిట్ అవుతుంది. మరి పాట పెట్టక తప్పట్లేదు, డైరెక్టర్కి పెడుతున్నాడు, చూస్తున్నాము, హిట్ చేస్తున్నాము. మంచి సంస్కారవంతమైన సినిమా అయితే ఫెయిల్ చేస్తున్నాము. ఏం చేస్తాం? యాక్చువల్గా బిగ్ బాస్ షో స్టార్టింగ్ నుంచే మాధురి గారు ఉంటారు అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో కట్ అయింది. కట్ చేస్తే నేను తెలుసుకుంటే ఏంటంటే యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. కట్ చేస్తే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి గారు ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు అప్పుడు ఎందుకు ఇన్ కాలేదు, ఇప్పుడు ఎందుకు ఇన్ అయ్యారు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాకైతే పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మాకు బిజినెస్ ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేయాలి, వైజాగ్లో మరొకటి ఉంది. తర్వాత ఇవన్నీ చాలా హెక్టిక్ బిజినెస్, చాలా చాలా టెన్షన్తో కూడుకున్నది. ఇందులో తనే చెయ్యాలి. ఇవన్నిటికి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ నేను చూస్తాను తప్ప మిగతా మ్యాటర్స్ని తనే చూడాలి. ఈ కలెక్షన్స్, సెలక్షన్స్ అని తనవే. ఇవన్నిటి మీద మేము వద్దనుకున్నాం. ఓకే. కానీ ఎప్పుడైతే పిలుపు మళ్ళీ వచ్చిందో, సరే పదే పిలుస్తుంటే మనం రిజెక్ట్ చేస్తుంటే ఏం బాగుంటుంది? పిలుస్తున్నారు, మా వెర్షనే మాకుంటుంది, ఓకే, మా స్టైలే మాకుంటుంది, తర్వాత మీ ఇష్టం. లెట్ మీ టేక్ వన్ క్వశ్చన్. మీరు ఇష్టపడకపోయినా, బిగ్ బాస్లోకి వెళ్ళేందుకు సుముఖంగా లేకపోయినా, కారణాలు ఏవైనా కావచ్చు, ఇష్టం లేకపోయినా కూడా నాగార్జున గారి దగ్గర నుంచి అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ నుంచి ఖచ్చితంగా మాధురి గారిని పంపించాల్సిందే, మాధురి గారితో పాటు మీరు కూడా ఉండాల్సిందే, రావాల్సిందే అని చెప్పి ఒక కాల్ అయితే వచ్చింది. నిజమేనా? ముందు ఇద్దరికి రమ్మన్నారు. ఇద్దరు కాదు కదా, అసలు ఒకళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఇద్దరు రావడం జరగదండి అని చెప్పాను. తర్వాత మళ్ళీ పోనీ ఆవిడకైనా పంపించండి అన్నారు, పంపించాను. నిజమే. ఇప్పుడు మాధురి గారిని బిగ్ బాస్లోకి ఇన్వైట్ చేయటము వాళ్ళ రేటింగ్స్ కోసమే, నో డౌట్ ఎట్ ఆల్. మనం ఎలా ఆడతాం అనేటువంటి తర్వాత విషయం. బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇమేజ్ పెరుగుతుందా, డౌన్ అవుతుందా? పెరిగేటట్టు మేము చేసుకుంటాం, అది మా చేతిలో ఉంది. ఇప్పుడు ఈ గేమ్లో నేను అందుకే కదా కొన్ని కోణాలు చెప్పాను, ఆ యాంగిల్లో మేము వెళ్ళాం బిగ్ బాస్లో. మాట్లాడే ప్రతి మాట మీద కూడా ఒక క్లారిటీగా, రియాలిటీ షో కాబట్టి రియల్గా, మాస్క్ వేసుకుని కాదు, రియల్గానే తను ఆడుతుంది. ఆడటం వల్ల ఏం జరుగుతుంది? తిను వాస్తవాన్ని ప్రశ్నించారు, తిను తప్పుని తప్పుగానే మాట్లాడారు, క్లారిటీగా ఉన్నారు. ఇంతవరకు మాధురి మీద రకరకాలుగా కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా తిని ఎలాంటి వ్యక్తి, ఏ రకంగా తిని ఖండిస్తున్నారు, ఏ రకంగా ఈ బిగ్ బాస్లో ఉన్న ఇష్యూస్ని ఎగ్నెస్ట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, డీల్ చేస్తున్నారు, ఒక లీడర్గా ఎలాగా వాళ్ళందరినీ కన్విన్స్ చేయగలుగుతున్నారు, ఇష్యూస్ మీద ఎలా వర్కౌట్ చేయగలుగుతున్నారు, ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోగలుగుతున్నారు, స్నేహాన్ని ఎలా కొనసాగించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా రేపు మేము ఒక మార్క్, మాధురి బిగ్ బాస్లో ఒక మార్క్, ఆ మార్క్ వేసుకొని వచ్చేస్తాం. మాధురి గారు వెళ్ళిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వెళ్ళటంతోనే ఉన్నదానికన్నా కూడా చాలా వైల్డ్గా బిహేవ్ చేశారు, అందరితో గొడవ పడ్డారు అనేటువంటిది ఇప్పటికీ ఒక నెగిటివ్ టాక్ వచ్చేసింది. ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? గొడవ అంటే అక్కడ జరుగుతున్న సీక్వెన్సెస్. తనేమన్నారు, 1 గంట 2-3 గంటల వరకు కొంతమంది స్నానాలు కూడా చేయకుండా మార్నింగ్ లెగ్సెస్ వంటలు వండేస్తున్నారు. అలా కుదరదు, నేను అతనికి వంట బాధ్యత చెప్పారు కెప్టెన్. నేను వండాలి అంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి నేను వచ్చి వండుతాను, అంతవరకు కిచెన్లోకి రానన్నారు. అది ఫైట్. మీరు అలా చేస్తే మాకు ఆకలి వేస్తాయి, మాకు టైంకి ఎలా జరుగుతుంది, మాకు ఎవరిస్తారు, మీరు లేట్ అయితే మాకు ఎలా, ఆ రేషన్ దగ్గర ఇవన్నీ డిస్కషన్స్ వచ్చాయి. నేను ఇలాగే ఉంటాను,
మీకు ఇష్టం ఉంటే ఉండండి, వెయిట్ చేయండి, నేను అలాగే వచ్చేస్తాను, స్నానం చేయకుండా నేను వచ్చి చేయను, నేను అక్కడ ముట్టుకొని అన్నారు. తప్పే ఉంది, జెన్యున్గా మాట్లాడారు. ఇది స్క్రిప్టెడే అనే ఒక ఆరోపణ కూడా ఉందిగా. ఆరోపణ మాత్రమే కాదు, కొన్ని కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్లో టోటల్ స్కిట్స్ ఇవంతా కూడా స్క్రిప్టెడే అంటారు. కొన్ని గేమ్స్, కొన్ని అటాకింగ్స్ ఇవన్నీ కొంచెం ప్లాంట్గానే ఉంటాయి. అవన్నీ మనకు అర్థమవుతుంది కదా, మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది. అంతవరకు వాళ్ళంతా స్క్రిప్ట్ రెడీ చేసి చేయిస్తారు. అవన్నీ కించి కొన్ని స్క్రిప్ట్స్ కింద ఉంటాయి. కానీ మన బిహేవియర్ మాత్రం మనదే. అక్కడ మాకు వాళ్ళు క్లియర్గా చెప్పారు, మీరు చెప్పిన లైన్లో మీరు చెప్పింది విని అలా చేయడం జరగదు, మా లైన్లో మీరున్నట్టు మీరు ఉండండి అన్నారు. మీరు మాట్లాడాలనుకున్నట్టే మాట్లాడండి, మీరు చేయాలనుకున్నదే చేయండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదే చెప్పండి అని మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. మేము చెప్పింది మీరు చేయాల్సిన పనే లేదు, మేము చెప్పింది మీరు చేసేటట్టు మీరు ఉండకండి, మీకు ఇష్టమైనట్టు మీరు ఉండండి అని చెప్పారు. చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే ఉంటున్నాం మనం. దానివల్ల కాంట్రవర్సీ వస్తుందా, ఇబ్బంది వస్తుందా? ఇప్పుడు వెళ్ళి తిని రిలేషన్స్ మీద కౌంటర్ చేశారు. ఏంటి రిలేషన్స్? నీకేంటి ఇద్దరు కూతురులు ఏంటి, నీకు ఇద్దరు చెల్లి ఏంటి, నీకోసం మీ చెల్లి వదులుకుంటుందా కప్పు వస్తే, విన్నర్ ఛాన్స్ వస్తే, లేదు నువ్వు విడిచిపెట్టుకుంటావా అని అతన్ని అడిగారు. ఆయన పేరు మంచి పేరు, భరణిని. మరి ఇది కౌంటరే కదా, ఇది కాంట్రవర్సీ కదా. మరి కాంట్రవర్సీని మాకెవడో ఇష్టపడకపోతే మాకు వచ్చిన నష్టం ఏంటి? మాకెందుకు అది అవసరం? వెళ్ళాం, మన వాయిస్ మనం వినిపించాం, బయటకు వచ్చేస్తాం అంతే. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫైనాన్షియల్గా చాలా లోలో ఉన్నారు కాబట్టే బిగ్ బాస్కి వెళ్ళారు, ప్రైజ్ మనీ కొట్టేయచ్చు అని, అండ్ బై ద సేమ్ వే రెమ్యునరేషన్ కోసం అని. ఇది ఒక ఆరోపణ, ఒప్పుకుంటారా? మేమేదో కోటీసులు అనంత ఇది విపరీతంగా డబ్బులున్న వాళ్ళని మేము చెప్పట్లేదు, కానీ మేము బ్రతకటానికి 10 మందికి సహకరించడానికి మాకు ఏ లోటు లేదు. బ్రహ్మాండమైన స్టోర్ ఉంది. ఇప్పటికీ 6 నెలల్లో నేను 12 కోట్ల రూపాయలు బిజినెస్ చేశాను. బ్రేక్ ఈవెన్ దాటేసామా? దాటేసినట్టు 12 crores దాటేసింది. 6th మంత్ ఇది. ఓకే, గ్రేట్. ఈ స్టోర్ ఇంచుమించు 20 crores అబౌవ్ బిజినెస్ చేస్తాం, నియర్ అబౌట్ 25 చేస్తాం. ఈ రకంగా మాకు అవసరమో చెప్పాలి విమర్శకులు, ఏ రకంగా అవసరమో చెప్పాలి. ఇంకో బ్రాంచ్ రెడీ అవుతుంది కూకట్పల్లి, విశాఖపట్నం మరో బ్రాంచ్ రెడీ అవుతుంది. 27వ సంవత్సరంలో కనీసం 10 బ్రాంచులు చేయాలి. ఇప్పుడు 100 మందికి జీతాలు ఇచ్చి పెంచుతున్నాం, 1000 మందికి పెంచాలనుకుంటున్నాం. మేము ఇలా ఆలోచిస్తుంటే ఆ మాత్రం బ్రతకడానికి మాకు కొంత అమౌంట్ ఉండదా? నాకు తెలుసు మీ ఫినాన్షియల్ కెపాసిటీ ఇదంతా కూడా తెలుసు, కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా సమాధానం ఏంటంటే, అసలు ఆ రెమ్యునరేషన్స్ గురించి మా దగ్గర డిస్కషన్ వస్తే మాకు అవసరం లేదని చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇవ్వడం తప్పదు, మీరు ఇంకో రకంగా దాన్ని వాడండి మేడం, ఏముంది, మీరు ప్రతిరోజు సర్వీస్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మనం ఎంతోమందికి ఆపరేషన్లు చేయిస్తుంటాం, చదివించే వాళ్ళకి ఫీజులు లేకపోతే చదివిస్తాం, ఇవన్నీ కట్టి ఎన్నో చేయిస్తున్నాను జిల్లాలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే, పోనీ అనుమానం ఉండేవాళ్ళకే ఎంత అయితే ఆ డబ్బులు వస్తాయో రేపు వికలాంగులకు కానీ క్యాన్సర్ రోగులకు కానీ మీ అందరికి పిలిచే పంచి పెడతాం. దానికి కొంత యాడ్ చేసి అదే రెమ్యూనరేషనే కాకుండా యాడ్ చేసి పంపించేస్తాం. డబ్బు నేను కోట్ల కొలది ఉంటాను, 1000 కోట్లు 100 కోట్లు ఉందని నేను చెప్పను, కానీ అంత నీచంగా దిగజారవలసిన అవసరం మాకు లేదు. రెమ్యునరేషన్ వరకు ఓకే శ్రీనివాస్ గారు, ఒకవేళ రేపు మాధురి గారు బిగ్ బాస్ విన్నర్గా కనుక ఉంటే, ఇప్పటి వరకు ఉమెన్ విన్నర్ లేరు కాబట్టి ఈ సీజన్కి బిగ్ బాస్ విన్నర్ తనే అయితే 1 crore rupees ప్రైజ్ మనీ వస్తే అప్పుడు కూడా ఇదే ఉంటారు? మొత్తం పనిచేస్తాం, మొత్తం మా కాన్స్టిట్యున్సీ నా కన్నతల్లి కాబట్టి ఆ ప్రాంతంలో కొంత స్పెండ్ చేస్తాం, ఇచ్చేస్తాం. నా కోసం నిరంతరం ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల కోసం. మిగతాది 2 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ చూసి కొంచెం ముఖ్యమైన వాళ్ళకి ఆర్థిక పరంగా ఆపరేషన్లు చేయించుకోలేక రోగంతో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే చదువుకోవాలనుకొని ఫీజులు కట్టలేక చదవలేనటువంటి వాళ్ళు, తెలివైన వాళ్ళ ఇండి కూడా వికలాంగులు, అనాథలు, ఇలాంటి వాళ్ళ కోసం యూ విల్ యూజ్ దట్ అమౌంట్, ఈవెన్ 1 crore. బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయిన దగ్గర నుంచి, వెళ్తున్నామని కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక మొత్తం అంతా కూడా పిఆర్ టీమ్ కనుసనలలో నడవాల్సిందే అని ఒక అప్రకటిత ఉంటుందన్నమాట. అన్అఫీషియల్గా. ఇది ఇబ్బంది పడలేదా మీరు? మీకు కూడా ఉన్నాయా ఇలాంటివి? ఉన్నాయి. పిఆర్ టీమ్ ఆల్రెడీ యాడ్ అయింది. కొంచెం ఏవో వాళ్ళు చెప్తున్నారు అడ్వైస్, మనకి ఇవన్నీ అనుభవం ఉన్నవే, సోషల్ మీడియా, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తున్న వాళ్ళవే కదా.
వాళ్ళు వచ్చారు చెప్పారు. చెప్తే నేనేమన్నానంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండేవాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. దీని ఆడియన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. మాది అలా కాదు. మాది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాదు. ఒకటి రాజకీయ రంగం, రెండు వ్యాపార రంగం. రాజకీయ రంగంలోకి వచ్చేటప్పటికి రాజకీయ రంగాలకి బిగ్ బాస్ రాజకీయాలకు చెందినటువంటి ఆడియన్స్కి అంటే ప్రజలకి బిగ్ బాస్ ఆడియన్స్కి సంబంధం లేదు. బిగ్ బాస్ చూసేవాళ్ళు కూడా దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఇప్పుడు మేము వెళ్ళటం వల్ల వాళ్ళకి మేము కథా వస్తువు అవుతాం. కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. దీనివల్ల కూడా చాలా ఇంకా రైజ్ అవుతుంది. అందుకే మాదన్నప్పటికి సబ్జెక్ట్ అవుతుంది. వెళ్ళిన వాళ్ళందరికీ ఎవరు మాట్లాడట్లేదు. మేమన్నప్పటికీ వెళ్ళక ముందే అన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ రోజు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము రాజకీయ రంగం నుంచి వచ్చిన వాళ్ళం, వ్యాపార రంగం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఇది తప్పదు. ఇది ఒక డిఫరెంట్. ఈ వేదికని ఇంకో రకంగా వాడుకుంటాం. ఇప్పుడు మేము ఒక పాయింట్ కోసం వెళ్తాం, బిగ్ బాస్లో మా వాదన వినిపిస్తాం, ప్రజల మన్ననలు పొందుతాం. తద్వారా మా వ్యాపారానికి కూడా అది పనికొస్తుంది, అప్లిఫ్ట్మెంట్ కోసం. రాజకీయానికి కూడా అది ఉపయోగించుకుంటాం. ఓట్ బ్యాంక్గా మార్చుకుంటాం. అభిమానాన్ని ఓట్ బ్యాంక్గా మార్చుతాం. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన డబ్బులు మేము అందరికీ పంచిపెడితే ప్రజలు ఏమనుకుంటారు? అందులోనూ బాగా ప్రశ్నించారు. బయటకు వచ్చిన రూపాయి కూడా వచ్చిన రూపాయి కూడా అవసరమైన వాళ్ళకి ఇచ్చేసినారు, ప్రజలకు ఇచ్చేసినారు మళ్ళీ అన్నది మాకు మార్కే కదా. అది మాకు ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవుతుంది కదా. రాజకీయంగా అయితే, వ్యాపార పరంగా అయితే మరింత అభిమానం పెరుగుతుంది కదా మా దగ్గరకు వచ్చే కస్టమర్స్కి. వీ విల్ మేక్ ఇట్ పాజిటివ్. నాకే తెలుసు ఎలా చేయాలో. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో ఈ ఎపిసోడ్ ముగిస్తాను శ్రీనివాస్ గారు. మాధురి గారు హౌస్లోకి వెళ్లే ముందు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇది నిజంగానే ఎమోషనల్ బాండింగ్తో ఉన్న వీడియోనా, లేకపోతే పిఆర్ స్టంట్స్లో భాగమా? లేదు, మేము ఆ వీడియో తీస్తున్నారని కూడా మాకు తెలియదు. ఇంట్లో పూజ చేశారు, బ్రాహ్మణ్స్ వచ్చారు, పూజ చేశారు. వెళ్ళేటప్పుడు బాధ కొంచెం ఉంటుంది కదా, ఆ సన్నివేశాలు వాళ్ళు తీసి రిలీజ్ చేశారు. వాళ్ళు తీస్తున్నారని కూడా నాకు తెలియదు. అప్పుడు ఉన్నారు పిఆర్ టీం, ఇంట్లో అయితే ఉన్నారు ఆ టైంలో. వాళ్ళలో ఎవరో ఒకరు షూట్ చేశారు. ఉన్న తప్పే ఉంది, అది ఫ్యాక్టే. అది నిజం. బాధ ఎందుకు ఉండదు? ఉంటుంది కదా. తన హౌస్లో ఉన్నారు, కొంతకాలం మిస్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ బిజీలో ఉన్నారు, బిజినెస్లో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వస్తూ ఉంటారు. హౌస్లో ఉండి గేమ్ ఎలా ఆడాలో, ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో డైల్ న్యూస్ వేదికగా మాధురి గారికి ఏం చెప్తారు? ఎలా డైల్ న్యూస్ పరంగా మేమేమనుకున్నామంటే, మేము ఇదే ఇప్పుడు ఒకటి మన ఆకారం, బాడీ లాంగ్వేజ్, రెండు భాష, మూడు అక్కడ జరిగే ఏ తప్పు అయినా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం. సంఘపరంగా ఇది ఆక్షేపణకి సంబంధించినది అనుకుందైతే దాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం. గెలుస్తామో లేదా అన్నది మనకు అనవసరం. ఉన్న వరకు మార్క్ వేసుకొని వచ్చేద్దాం. ఇది వీళ్ళు బిగ్ బాస్కి వచ్చి వీళ్ళు క్లారిటీగా ఇది చేయగలిగారు అన్నదే మన మార్క్. అనే నిర్ణయంతో వెళ్ళాం, అదే జరుగుతుంది, అదే చేసి వచ్చేస్తాం. గెలుస్తామనే నమ్మకం ఉందా? మన మార్క్ నేను ఆ యాంగిల్లో మార్క్ వేస్తామని నమ్మకం ఉంది, కానీ గెలుస్తామనేది జయాపజయాలు దైవాధీనాలు, అది ప్రజల నిర్ణయం. ప్రజలు అంగీకరిస్తే గెలుస్తాం, ప్రజలు ఓటింగ్ రాకపోతే వచ్చేస్తాం 1 వీక్లో 2 వీక్స్లో, చెప్పలేం. అది ప్రజా నిర్ణయం కదండి. అంతిమంగా గెలుపు అన్నది ప్రజా నిర్ణయం. నిజమే. గెలుస్తామా ఓడుస్తామా అనేటువంటి తర్వాత విషయం, కానీ ముందైతే ఆట ఎలా ఆడాలో, ఆటలో ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలో ముఖ్యంగా తెలిసి ఉండాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి మాధురి గారికి ఆల్ ద బెస్ట్ మీ ద్వారా మరొకసారి చెప్తూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.